ఉమ్. అది చేసి రావాలి. ప్లస్ వాటి అప్పుడు విషయం వాళ్ళతో ఆ కుటుంబాలతో ఇంటరాక్షన్ ఇద్దరికీ ఉంటది. ఉమ్, ఎవరు మెరుగైన సర్వీస్ అందిస్తే వాళ్ళకి ఓటేస్తారు. అవును. ఉమ్, అది జరగాలంటే ప్రతి ఇంటి దగ్గరికి పోయేటటువంటి చనువు ఉండేటటువంటి చొరవ ఉండేటటువంటి వాడు బూత్ లెవెల్ కమిటీల్లో మెంబర్గా ఉండాలి. ఉమ్, అవును. అదొక 15 మంది 20 మందితోనూ కమిటీ ఉండాలి. ఆ 20 విషయంలో మంది కాస్తంత ఆలస్యం పంచుకోవాలి అయిందా? అక్కడ. ఆ విషయంలో ఆలస్యం కాదు, కాస్తంత ఇప్పుడు ఆలస్యం ఏముంది, అయిందా? ఇంకా ఎలక్షన్ చాలా రోజులు ఉంది కదా. ఉమ్, అది ఇదివరకు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. అవును. 2010 నుంచి అట్టా చేస్తుంటే తెలుగుదేశానికి అవును. సంస్థాగత బలం అదే. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కారణమైంది అదే. ఎన్టీ అవును. రామారావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైప్లోనే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పడేసేవాడు, ఆ జిల్లాలు ఆ వ్యవహారాలు చూసుకునేవాడు తప్పించి బూత్ లెవెల్ చూసుకునేవాడు కాదు. ఉమ్, దాన్ని మాంగారు మీరు తప్పు చేస్తున్నారు, సంస్థాగత నిర్మాణం అవసరం, మనం కాంగ్రెస్ న్యూస్ ఫాలో అయ్యాలి. నేను కాంగ్రెస్ అవును. నుండినే వచ్చారు కదా ఈయన, కాంగ్రెస్ లో అట్లా అవును. బూత్ లెవెల్ కమిటీలు ఉండే ఆ రోజుల్లోనే. ఎందుకంటే కాంగ్రెస్ సుదీర్ఘకాలం ఉంది కాబట్టి వాళ్ళు పదవుల ఆశలు ఎక్కువ ఉంటాయి. అప్పట్లో ఉట్టి అది ఒక్కటి తప్పించి ఇంకొట్టలేదు కదా. అన్ని అవును. ప్రభుత్వంలో పదవులు ఇవ్వలేరు కాబట్టి పార్టీ పదవుల ద్వారా వాళ్ళని సంతృప్తి పరుస్తుండేది. ఉమ్, ఆ అలవాటు ఉన్నోడు కాబట్టి నేను ఇట్లాగ మనం చేద్దాం మాంగారంటే, సరే అవన్నీ నువ్వే చూసుకో అల్లుడు గారు అని చెప్పారు ఆయన. ఉమ్, ఉమ్, ఈయన అప్పుడు బూత్ కమిటీల దగ్గర నుంచి అన్ని ఈయన చేశారు. ఈ చేసే క్రమంలో తెలివైన పని చేశారు.